అచ్చి ఉండకూడదు, అప్పు ఉండొద్దు అన్నాడు. కొంతమందికి అప్పులు తీసుకోవడం సరదా, కానీ తీర్చేసరికి వచ్చేసరికి ఏం చేస్తారు చెప్పండి? ముఖం చాటేస్తూ ఉంటారు. తీసుకునేటప్పుడు సరదాగా తీసుకుంటారు, లేకపోతే తీసుకునేటప్పుడు చాలా ఆసక్తిగా తీసుకుంటారు. ఒక్కరోజండి సిస్టర్ గారు, ఈ ఒక్కరోజు మీరు కొంచెం అడ్జస్ట్ చేశారంటే రేపు సాయంకాలం మరలా మీ చేతిలో పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఆ సాయంకాలం ఎన్ని అయిపోయినాయో, ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో. సరే, ఏదో ఒక అవసరాన్ని బట్టి అప్పు తీసుకున్నావు, తిరిగి ఇచ్చేసావా? ఏదో అవసరాన్ని బట్టి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, తిరిగి కట్టేశావా? తీసుకునేటప్పుడే ఆలోచించేలా ఒకటి 2 సార్లు. తీసుకున్న తర్వాత నేను అనుకోలేదండి ఇలా భారంగా ఉంటుందండి, నేను అనుకోలేదండి ఇలా అవుద్దండి, అయ్యొద్దు. నేనేమంటాను, దేవుని సేవకు నేను చెప్పే మాట ఏంటంటే, అసలు అప్పు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయి. నీకున్న దాంట్లో సరి చేసుకుని సరిదిద్దుకుని నీకున్న దాంతో సంతోషంగా ఉండు. ఒకవేళ ఏదన్నా అనివార్యమైన పరిస్థితి, ఒక ఇల్లు కడుతున్నప్పుడు, లేకపోతే ఒక వివాహం చేసిన పరిస్థితుల్లో చేతిలో డబ్బులు లేక ఎంతో కొంత, అది కూడా పరిధికి మించి కాదు, నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎంత మళ్ళీ రీపే చేయగలవు చూసుకుని అప్పులు తెచ్చుకోవాలి. కానీ ఇస్తున్నారు కదా అని చెప్పి నీ తాహతుకు మించి అప్పు తీసుకొచ్చేసి ఏదో జరుగుద్దులేండి, ఏదో ఒక అద్భుతం చేస్తారని, యేసుప్రభువు అద్భుతాలు చేసేవాడట కదండి. ఆయన ఏదో చేస్తారంటే ఆకాశం నుండి దేవుడు ఎవరికి డబ్బు పంపడో గమనించాడు. ఆకాశాన్ని రంధ్రం కొట్టేసి 4 బ్యాగుల్లో నీ డాబా మీద డబ్బు ప్యాకెట్లు ఉండవో, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకున్న దానిలో నువ్వు తీర్చగలవా లేదా పరిశీలన చేసిన అప్పు తీసుకోవాలి. అది కూడా అనివార్యమైతే, నా మాటను ఎవరు తప్పు పట్టద్దు, అనివార్యమైతే. బట్ ఆ అనివార్య పరిస్థితులను ఏదైనా అప్పు తీసుకున్నావంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఏం చేయాలా? తీర్చేయాల్సిందే. ఇంకా మరలా సర్దుబాట్లు లేకపోతే తిరుగుబాట్లు ఇలాంటివి ఏమొద్దు.